టూరిజం కోసం అక్కడ రిసార్ట్లు కట్టి వాటర్ ఫ్రంట్లో బ్రహ్మాండమైన కాటేజీలు కట్టి వాటిని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అధ్యక్ష, వరంగల్లో కాలోజీ కళాక్షేత్రం అధ్యక్ష, ఇప్పుడు వారు చెప్పారు మంత్రి గారు పూర్తి చేశామని. 95% మేము పూర్తి చేసినాం సార్. ఒక 5% ఇక మరి పప్పంతా ఉడికినాక ఉప్పు వారు వేసినారు, గంట కలిపేసినారు, ఇప్పుడు మేము చేసినామని చెప్తున్నారు. సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష. మరి ఎందుకు అది టూరిజం సర్కిట్లో పెట్టడం లేదు? ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు? ఈ ఏప్రిల్ 14th కన్నా కనీసం తెరుస్తారా? వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వాళ్ళ అంబేద్కరైట్స్ ఉంటారు, వాళ్ళందరూ వస్తున్నారు. మరి వాళ్ళకు కూడా అదొక పర్యాటక కేంద్రంగా మారింది. ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు? మంత్రి గారు చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ అమర జ్యోతి అధ్యక్ష, తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా మనం కట్టుకున్నాం, దాన్ని కూడా ఇంతవరకు డెవలప్ చేయట్లేదు. దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అధ్యక్ష. ఒక కంప్లీట్ చేస్తున్నా అధ్యక్ష, నేను సబ్జెక్టే మాట్లాడుతాను అధ్యక్ష. తెలంగాణ కవులు కళాకారులు గోరేటి వెంకన్న గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజా కవి, అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా రసమై బాలకృష్ణ గారు, వీరందరినీ కూడా చట్టసభలకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అధ్యక్ష? అధ్యక్ష, నేను వారిని మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, స్పష్టంగా క్లారిఫికేషన్. మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చినామని. ఓఆర్ఆర్ని టీఓటీ పద్ధతుల్లో, ఓఆర్ఆర్ని ఔటర్ రింగ్ రోడ్ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్ళకి ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష, చాలా పెద్ద స్కామ్ అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు. మరి ఇది కరెక్టేనా? ఇది చేయవచ్చునా? అంటే 33 ఏళ్లకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది. 99 ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు, 99 ఏళ్ళు అంటే ఏంటి అధ్యక్ష? ఒక జీవిత కాలం, ఒక మనిషి జీవిత కాలం, అంటే పురాగాలకు రాసి ఇచ్చినట్టే. మరి అదెట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకు మంత్రి గారు చెప్పింది ఏంటో నవ్వాలా ఏడవాలో తెలియట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు. ఇది పీక్ సమ్మర్, నీళ్లు లేవు, తాగునీళ్లు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరో, నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకేం వేరే అభిప్రాయం లేదు, కానీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష. వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని. మళ్ళీ మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్టు వారిదే సార్, వారే చెప్పిన మాట. ఏమన్నారు సార్ వారు? ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల క్లారిఫికేషన్ పోయి విమర్శలు. ఎస్ సార్, విమర్శ ఏముంది సార్, వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ని, అంతర్జాతీయ ఈవెంట్ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష, భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ 700 కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, ఆ ఈవెంట్ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈ రోజు ఇంకో ఈవెంట్కు 56 కోట్లు ఖర్చు పెడుతున్నాం, తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటి అధ్యక్ష? తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష. ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం. అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి, ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారిని అడుగుతానో క్లారిఫై చేయాలని కోరుతాం. శ్రీనివాస్ గారు, మంత్రి గారు ఒక విషయం. ఓకే, శ్రీనివాస్ గారు కూర్చో. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో నేనేమన్నా అధ్యక్ష, ఏమీ చెయ్యలేదు అనే మాటలు కాదు నేను మాట్లాడింది. ఎంత చెయ్యాలనో 10 సంవత్సరాల కాలం ధనిక రాష్ట్రం, లక్షల కోట్ల అప్పు, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు, వేలాది మంది కాదు లక్షలాది మంది కళాకారులు, ఏ స్థాయిలో ఉండాలి అధ్యక్ష? ఏ స్థాయిలో ఉండాలా? ఇది నిర్లక్ష్యం కారణం కదా? అంటే మీరేదైతే అన్నారో
550 కళాకారులకు సరే నెలకు 2 కోట్లు 3 కోట్లు